హలో! హాయ్! వెల్కమ్ టు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజైతే నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా హెయిర్ కోసం నేను డైలీగా వాడేది. దానికోసం అయితే ఫస్ట్ హైబిస్కస్ అదే మందార పువ్వులు మనకి దొరుకుతాయి కదా! అండ్ దాని తర్వాత లేతగా ఉండేటువంటి మందార ఆకులు నాకు కొంచెం దొరకలేదు. చూడండి లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదా! సో, అలాంటివి తీసుకోండి ముదురువి కాకుండా. అండ్ కొంచెం కరివేపాకు అండ్ దాని తర్వాత కొంచెం గోరింటాకు మనకి దొరుకుతుంది కదా గోరింటాకు. సో, ఆ గోరింటాకు అన్నీ ఈక్వల్ అమౌంట్స్‌లో తీసుకోండి. అండ్ మీ దగ్గర రెడ్ కలర్ మందార పువ్వులు ఎన్నుంటే అన్ని రకాలు ట్రై చేయండి. నా దగ్గర పింక్, మెరూను అలా 3, 4 టైప్స్ ఉన్నది. సో, నేను ఆ 3, 4 టైప్స్ మందార పువ్వులు కూడా నేను తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇవన్నీ మన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక ప్యూర్ కోకోనట్ ఆయిల్ బాటిల్ తీసుకోండి. మీరు ఇంట్లో ఆడించుకుంటారు కదా! సో, అదైనా పర్వాలేదు. మాకైతే అది కొంచెం అవైలబుల్‌గా లేదని చెప్పి నేనైతే ఈ బాటిల్ తీసుకున్నాను. తర్వాత మనకి ఇంకా కొన్ని సీడ్స్ లాంటివి కూడా కావాలన్నమాట. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఉలవలు అని అంటారు తెలుగులో. మనకి బాగా తెలుసు కదా! సో, కొంచెం ఉలవలు అండ్ మెంతులు తెలుసు కదా మనకి ఫెనుగ్రీక్ సీడ్స్ ఇంగ్లీష్‌లో అంటారు కదా! సో, అవి కొంచెం ఇక్కడ నాకు ఉలవలు కొంచెం తక్కువయ్యాయి అనిపించింది. సో, మళ్ళీ కొన్ని ఏసాననమాట. అండ్ ఆముదం అంటాం కదా మనం క్యాస్టర్ ఆయిల్ ఇంగ్లీష్‌లో. సో, అది చిన్న పిల్లలకని చెప్పి బయట అమ్ముతారు. సో, అదొకటైతే తెచ్చుకున్నాను. దాని తర్వాత మంచు నూనె అంటారు కదా ఆలివ్ ఆయిల్, అదైతే నేను తెచ్చుకున్నాను. సో, అవన్నీ మనకు కావాల్సిన ఇప్పటి వరకు మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకోవాలి. అంటే బౌల్ అంటే అడుగు ఈజీగా మాడకుండా ఉండేటువంటి గిన్నెలు ఉంటాయి కదా మనం ఏదైనా చేసుకోవడానికి. సో, అడుగు ఈజీగా మాడకుండా నేను ఈ గిన్నె అయితే సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, ఇప్పుడు దీనిలో తడేమీ లేకుండా చూసుకొని ఇప్పుడు మనం ఏమేమైతే అన్నీ వేసుకున్నామో ఫస్ట్ కరివేపాకు, గోరింటాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పువ్వులు అండ్ ఈ ఆకులు అండ్ చెప్పడం మర్చిపోయాను నేను ఇందాక. 2 కానీ 3 కానీ తమలపాకులు లేతవుంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన తలలో ఉన్న హీట్ అంతని లాగడానికి తమలపాకు చాలా బాగా హెల్ప్ చేస్తది. సో, మనకి హెయిర్ హీట్ ఉండదనమాట. కొంచెం తల చల్లగా ఉంటే మనకి మంచిదనమాట హెయిర్‌కి. సో, అందుకని చెప్పి నేనేమొచ్చి కొన్ని అవి కూడా సెలెక్ట్ చేసుకొని అవి కూడా ఏసుకున్నాననమాట. సో, దాని తర్వాత ఇప్పుడు ఇవంతా స్టవ్ మీద పెట్టండి. కాసేపు హీట్ చేసినాక అందులో క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ 3 వేసి బాగా బాయిల్ చేయండి. అంటే మరి హై హీట్‌లో పెట్టొద్దు. అడుగు మాడిపోతది. సో, మీడియం హీట్‌లో పెట్టండి. చూడండి నేను సిమ్‌లో పెట్టాను. సిమ్‌లో పెట్టి మొత్తం అన్నీ వేసి కాసేపు అలా హీట్ చేయండి. కాసేపు హీట్ చేశాక మీకు కొంచెం సౌండ్ లాంటిది వస్తది ఫస్ట్ హీట్ చేస్తున్నప్పుడు. సో, అప్పుడు మీకు అర్థమవుతది. సో, అప్పుడు మొత్తం కోకోనట్ ఆయిల్ అంతా వేసేయండి. చూడండి ఎలా ఉందో నేను అంతా వేసాను. అంతా వేసి కాసేపు అలా హీట్ చేయండి. అంతా లో హీట్‌లోనే హీట్ చేయండి. హై హీట్‌లో చేయకండి. చూడండి నేను కోకోనట్ ఆయిల్ అంతా వేస్తున్నాను. లాగా ఇప్పుడు చలికాలంలో ఆయిల్ అంతా గడ్డకట్టుకుపోతుంది. సో, కొంచెం నాకైతే టఫ్ అయింది. మీరు కొంచెంసేపు ఫస్ట్ ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మీరు వేయండి. నేను అలా డైరెక్ట్‌గా వేసాను వచ్చినంత వరకున. చూడండి అన్నీ వేసాను. సిమ్‌లో పెట్టాను. అది అలా హీట్ అవుతుంది. లో ఫ్లేమ్‌లో హీట్ అయిన తర్వాత కాసేపటికి చూడండి మనకి ఇంకా బాగా హీట్ అవ్వాలనమాట. మొత్తం ఎలా రావాలంటే మొత్తం బ్లాక్ కలర్‌లో వచ్చేయాలి. నాకు కొంచెం ఆయిల్ తగ్గిందేమో అనిపించింది నేను తీసుకున్న క్వాంటిటీస్‌కి. సో, నేనేం చేశానంటే మొత్తం నా దగ్గర ఇంతకుముందు మేము కొబ్బరికాయలతో ఆడించుకునే నూనె ఉంది. ప్యూర్ కోకోనట్ ఆయిల్. అదైతే మేము దేవుడి కోసం వాడతాము. అది కూడా ఒక గ్లాస్ తెచ్చి ఇందులో వేసుకున్నాననమాట. అవన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్‌లోనే. అండ్ నెక్స్ట్ దీనిలోనే మీరు ఫ్లాక్స్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ కూడా వేసేయాలి. నాదైతే ఆ వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. సో, మీరు ఇప్పుడు ఇలా మీరు ఆయిల్ వేసుకున్న వెంటనే కొంచెం మెంతులు, కొన్ని ఉలవలు వేసి బాగా హీట్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగు మాడిపోతుందనమాట. సో, అది అయితే మాడకుండా మనం చూసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. మరి మాడిపోయినా సరే ఆయిల్ చాలా బ్లాక్ వచ్చేస్తది. నార్మల్‌గా ఈ ఆయిల్ ఇప్పుడు మనకి బ్లాక్ వస్తది. కానీ అప్పుడు బ్లాక్ ఆయిల్‌తో పాటు స్మెల్ కూడా వస్తదనమాట. అంటే మాడిపోయిన స్మెల్ అనమాట. సో, మనం ఏం చేయాలంటే కొంచెం ఇగోండి నేను ఉలవలు, మెంతులు అన్నీ వేసాను ఇందులోని. అండ్ ఇంకా బ్లాక్ సీడ్స్ అని చెప్పి ఒక సీడ్స్ ఉంటాయి. అవి కూడా మంచిదే. కానీ అవైతే నాకు ఇప్పుడు అవైలబుల్‌గా లేవు. అందుకని నేను ప్రెజెంట్ వీటితోనే అడ్జస్ట్ అయ్యి చేసుకుంటున్నాననమాట. సో, అవన్నీ ఏసి మనం బాగా కలిపిన తర్వాత అలా మనకి ఒక 15-20 మినిట్స్‌లో మనకి మొత్తం బ్లాక్ కలర్‌లో వచ్చి మన ఆకులన్నీ ఎలా అంటే మనం ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఎంత గట్టిగా మనకి ఫ్రైస్ అన్నీ ఎలా అయిపోతాయి అలా అయిపోద్ది చూడండి. ఇలా వచ్చేస్తాయి మనకి అన్నీన.
సో ఇలా మొత్తం ఫ్రై చేసినట్టు ఏదో ఫ్రై లాగా చూడండి గోంగూర పిక్కల్లా వచ్చింది. సో ఏదైనా ఒక నీట్గా కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ నీట్గా మీరు తడది లేకుండా చూసుకోండి, మళ్ళీ మన ఆయిల్ పాడైపోతుంది. సో కంటైనర్ తీసుకొని నేనైతే ఇగో ఇది తీసుకున్నాను. నాకు ప్లాస్టిక్ బాటిల్స్లో అది కొంచెం ఆయిల్ స్టోర్ చేయడం అంతగా నచ్చదు, అందుకని నేను ఇలా స్టీల్ దాంట్లోనే అప్పుడప్పుడు స్టోర్ చేసుకుంటాను. నాది వేరే బాక్స్ ఉంది ప్రజెంట్. మీకోసం అయితే నేను కొత్త బాక్స్ ఓపెన్ చేసి అందులో పెట్టాను, కొంచెం నీట్గా ఉండాలి కదా అని చెప్పి. నా బాక్స్ అయితే అంత మంచిగా ఉండదు. సో ఈ కొత్త ఆయిల్ టిన్లో నేను నా ఆయిల్ అంతా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ రాసుకునే ముందు చిన్న ఆయిల్ని ప్రీహీట్ చేసుకోండి, అంటే లూక్ వామ్ వచ్చేటట్టుగా మనం హీట్ చేసుకొని ఆ హీట్లోనే మనం హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. మనం నార్మల్గా ఈ ఆయిల్ అయినా సరే నార్మల్గా రాసుకునే కన్నా కొంచెం హీట్ చేసుకొని మనం ఆయిల్ కానీ రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు చిన్న గ్లాస్లో వేసి ఈ హోల్డర్ పట్టుకొని హీట్ చేసుకొని దాంతోనే నేను ఆయిల్ రాసుకుంటాను అనమాట, ఆ వేడితోనే. అప్పుడు హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, స్మూత్గా కూడా వస్తుంది మనకి. సో మీరు కూడా అలా ట్రై చేయండి. అండ్ మీరు ఎవరైనా సేమ్ మీ ఇంట్లో ఇలా ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది అండ్ మీకు ఎలా పనిచేసిందని కూడా చెప్పండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.